హాయ్, హలో, నమస్తే. నేను మీ నాగేష్ గంగుల. పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్సీపీ తరపున అప్పుడప్పుడు బుల్లి తెరపైకి వచ్చి పదునైన వాగ్బాణాలు సంధించి ప్రత్యర్థులకు సవాల్ విసిరి మళ్ళీ ఏమీ జరగనట్లు తన కర్తవ్యంలో తాను నిమగ్నమయ్యే వ్యక్తి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంతకాలం సపోర్టుగా నిలిచిన వారు పోసాని. మీరు గమనించే ఉంటారు, ఈ మధ్య ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, సార్, మీ పార్టీ నుంచి సీనియర్లు వెళ్ళిపోతున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో గుర్తుందా? గుర్తు లేకపోతే ఓసారి చూడండి. ఎవరు పోతా ఉన్నారమ్మా? యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. మీ అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా. లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు. యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో, ఈ సూపర్ 6లు సూపర్ 7లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలు అయినప్పుడు, వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ప్రజల్లోకి, ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది. ఎవరైనా కూడా అధికార పార్టీలోకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరో పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాటని. చూసారుగా, ఇది తన పార్టీ నుంచి సీనియర్లు అనుకునే నాయకులు బయటకు వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి సమాధానం. మరి పోసాని కృష్ణమురళి గారు ఒక ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు. అలాంటి పోసాని గారు రాజకీయాలకు గుడ్ బై చెప్పినప్పుడు కూడా అంతే సునాయాసంగా పోతే పోనీ అనగలరా? అనగలరేమో. ఎందుకంటే బయట ప్రపంచానికి ఆయనను నమ్ముకున్న అభిమాన సముద్రానికి ధైర్యం ఇవ్వడానికి అలా అనొచ్చుగాక. కానీ గుండె లోతుల్లో, అంతరాంతరాల్లో ఆయనకి కూడా పోసాని కృష్ణమురళి వంటి వారు క్విట్ అవ్వడం కలుక్కుమంటూనే ఉంటుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరూ చెల్లా చెదరైపోవడం ఈనాడు కొత్తేమీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చింది గోల్డెన్ స్పూన్తో కాదు, పూర్తి స్థాయిలో అణిచివేతను ఎదుర్కొని నిలిచి గెలిచిన సత్తా ఆయనది. కాకపోతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మళ్ళీ నిలిచి గెలవాలంటే కొందరిని కాపాడుకోగలగాలి. అందులో పోసాని కృష్ణమురళి వంటి వారు చాలా ముఖ్యులు. పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పగానే కొన్ని వేల మంది రకరకాలుగా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వెళ్ళగక్కేశారు. అన్ని వేల కామెంట్లలో కొన్ని ఆయనపై విషం గక్కేవి ఉంటే, మరికొన్ని ఆయన పట్ల సానుభూతి తెలిపేవి ఉన్నాయి. మంచి చెడుల నిష్పత్తి ఎలా ఉన్నా అతి కొద్ది మంది విశ్లేషకులు, జర్నలిస్టులు హుందాగా చేసిన కామెంట్లను పరిశీలిస్తే రాజకీయాలు పోసాని కృష్ణమురళి గారి హుందాతనాన్ని తగ్గించాయనే అభిప్రాయం కనిపించింది. వీధిలో ఒక వ్యక్తి నడుస్తూ వెళ్తున్నప్పుడు కుక్కలు అతన్ని చూసి మురిగితే ఆ కుక్కల ముఖాలను మనం గుర్తు పెట్టుకోము. కానీ అరిచిన కుక్కలకు ఎదురుగా ఆ వ్యక్తి కూడా మురిగితే మాత్రం జీవితంలో ఆ వ్యక్తి మొహం మనం మర్చిపోలేము. పచ్చ ఛానల్స్లో జర్నలిస్టుల ముసుగులో కొందరు జర్నలిజం విలువలని కాలరాస్తూ నీచంగా ఇష్టానుసారంగా వాగుతూ ఉంటే ఆవేశం ఆపుకోలేక పోసాని మీడియా ముందుకొచ్చేసి తాను కూడా ఇష్టానుసారంగా మాట్లాడేస్తే కుక్కల్ని వదిలి మనిషిని నిందించిన విధంగానే అందరికీ పోసాని మాత్రమే దోషిగా కనపడుతున్నాడు. ఎప్పుడు ఎక్కడ బూతులు మాట్లాడని నాలాంటి వాళ్ళు కూడా కొందరు అదే పనిగా బూతులతో దాడి చేస్తుంటే సహనం కోల్పోయి తిరిగి అవే బూతులతో సమాధానం ఇచ్చేసి తర్వాత మన సహజ వ్యక్తిత్వం కోల్పోయినందుకు పశ్చాత్తాపం చెందుతున్నాం. ఆ పశ్చాత్తాపం చెందినప్పుడు అసలు మనకి ఇదంతా అవసరమా అనే ఆలోచన వస్తుంది. పోసాని కృష్ణమురళి గారినే ఉదాహరణకు తీసుకుంటే ఆయనకు అందరితో తిట్టించుకోవాల్సిన కర్మ ఎందుకు? అవసరం ఏంటి? డబ్బు కోసం ఎవరూ తిట్టించుకోరు. కేవలం సమాజం బాగుండాలి అనే ఆలోచన. సమాజంలో తప్పుడు మనుషులకు ప్రాధాన్యత దక్కుతోందని అనిపించినప్పుడు
సమాజ కంటకులదే రాజ్యమైపోతున్నప్పుడు సామాజిక స్పృహ ఉన్నవారు ఎవరైనా పోషానిలాగే వచ్చి బాధ్యత తీసుకుంటారు. ఇక్కడ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే చెప్పిన మాట ఇచ్చిన మాట నిలుపుకునేవాడు, విద్యాలయాలు వైద్యాలయాలు అభివృద్ధి చేసేవాడు, రైతులకు అండగా నిలిచేవాడు, తన వర్గం కోసం కాకుండా కుల మత ప్రాంత వర్గాల భేదాలు లేకుండా అందరినీ తన వర్గంగా భావించి పనిచేసేవాడు ఈ సమాజానికి అవసరం అని భావించి సమాజం బాగుండాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండాలి అని బలంగా నమ్మి అందుకోసం తాము వ్యక్తిగతంగా ఎంత నష్టపోయినా పర్వాలేదు అనుకుంటారు. కాకపోతే ఏ పేదవాడి కోసమైతే తమ వ్యక్తిత్వాన్ని తమ కుటుంబాన్ని పణంగా పెట్టి పనిచేస్తారో అదే పేదవాడు తన పేదరికాన్ని తొలగించడానికి, అప్పుల బాధలు తొలగించడానికి, ఆర్థికంగా మెరుగుపడడానికి పనిచేసిన నాయకుడిని సునాయాసంగా వదిలేసి తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసేవారినే నమ్మినప్పుడు అదేమంటే నాకు ఎవ్వరైనా ఒక్కటే అనే సమాధానం ఇచ్చినప్పుడు మనం ఆ పేదవాడి కోసం మన జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవడం అనిపించక మానదు. నేను మా ఊర్లోనే చాలా మందిని చూశాను. జగన్మోహన్ రెడ్డి గారి వలన 5 లక్షల సహాయం పొందిన వారు సైతం ఎవడొస్తే మాకేంటి అనడం చూశాను. కనీసం కృతజ్ఞత లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏమైనా తన జేబులోంచి ఇచ్చాడా అన్న వాళ్ళను కూడా చూశాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయాక దిక్కులు చూస్తూ లబోదిబోమంటూ మా తలరాత ఇంతే అనుకోవడం చూస్తున్నా. ఇలాంటి వారు మన సమాజంలో కోకొల్లలు. మరి జీతం కోసమో డబ్బు కోసమో అయితే ఇలాంటి కృతజ్ఞత లేని విశ్వాసం లేని సమాజం కోసం పనిచేయాలా? కేవలం సినిమాలో చిన్న గెస్ట్ రోల్ వేస్తే చాలు లక్షల్లో కోట్లలో డబ్బు వస్తుంది. అందుకే ఒకానొక సందర్భంలో మానసిక సంఘర్షణల మధ్య ఇలాంటి నిర్ణయాలే వస్తాయి. కాకపోతే చిన్నబాబు పిలిచారు, నేను వెళ్ళలేదు, అంత మాత్రానికే కేసులు పెడతారా అంటూ వాపోయారు పోసాని కృష్ణమురళి. కేసులకు తాను భయపడను అంటూనే నేను చేసిన నేరమేంటి, దొంగతనం చేశానా, దోపిడీ చేశానా, హత్యలు చేశానా, మానభంగాలు చేశానా, తలకాయలు పగలగొట్టానా, ఎందుకు నన్ను అరెస్టు చేయాలనుకుంటున్నారు, ఎందుకు చంపాలనుకుంటున్నారు అంటూ ఆయన ఆడిన మాటలు నేటి పరిస్థితులపై మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ బలాన్ని తగ్గించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఒంటరిని చేయడానికి కూటమి ప్రభుత్వం చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. మేం కక్షపూరిత రాజకీయాలు చేయము అని ప్రకటించిన కూటమి నేతలు ఎంతలా చేయకూడదో అంతలా చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్మించిన ఉద్దానం వాటర్ ప్రాజెక్టు కానీ, వైద్యాలయాలు కానీ, పోర్టులు కానీ ఇవేవీ చూపించకుండా, వీటిని పర్యటించకుండా మాటి మాటికి రిషికొండని పర్యటించి అదొక బూచిగా చూపించాలనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో తెచ్చిన పెను మార్పులను ఈ మధ్య అప్రయత్నంగా పవన్ కళ్యాణ్ పొగడాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏనాడో కొనుక్కున్న పట్టా భూములపై ఆయన అనుమతి లేకుండా మళ్ళీ రీసర్వే పేరుతో అధికారులను భూములపైకి పంపడం కక్ష సాధింపు కాక ఇంకేంటో మరి. ఆఖరికి తిరుపతి లడ్డూలను సైతం మరీ నీచంగా జగన్మోహన్ రెడ్డి పశువుల కొవ్వు కలిపేశాడంటూ దిగజారి వ్యాఖ్యానించడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డికి బద్ధ శత్రువులుగా పేరొందిన వారిని సభాధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా నియమించి తమలో ఎంత శాడిజం ఉందో తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధాన బలమైన సోషల్ మీడియాపై తప్పుడు కేసులు పెడుతూ అతి సామాన్య కార్యకర్తలపై కూడా దాష్టీకం ప్రదర్శించడం కూడా చూస్తున్నాం. కూటమి నాయకులు అందరిపై జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టాడంటూ, ఎందరిపై కేసులు ఉన్నాయో అందరూ లేవండి అంటూ అసెంబ్లీలో అందరినీ నిలుచోబెట్టి చూపించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరినీ టార్గెట్ చేస్తూ ఏదో ఒక కేసు నమోదు చేస్తూనే ఉన్నారు, వేధిస్తూనే ఉన్నారు. కానీ ఇవేవి కక్ష సాధింపు చర్యలు కానే కాదు అంటే మనం నమ్మాలి. మరి ఏది ఏమైనా నిన్న శ్రీరెడ్డి, నేడు పోసాని, రేపు రామ్ గోపాల్ వర్మ వీరంతా ఇక నుంచి మౌన ముద్రలోకి జారుకొనున్నారు. ఇది వర్తమానం. మరి భవిష్యత్తు ఏం చెబుతుందో చూడాలి. నెల్లూరు చేపల పులుసుగాడిని మెడలో కండుబా వేసుకుని పచ్చ పార్టీ తరపున ఇష్టానుసారంగా మొరిగే ఇంకొకడిని, పచ్చ ఛానల్స్ జర్నలిజం ముసుగులో సహకరిజం చేస్తున్న మరికొందరిని కూడా కాలం గట్టిగా బుద్ధి చెబుతుందని అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది నాంది, జరగనున్న దానికి పునాది అని మర్చిపోకూడదు. చివరాఖరికి యూట్యూబ్ ఛానల్స్పై కూడా
కూటమి వర్గం బురద జల్లే ప్రయత్నం చేస్తూ అణచివేయాలని చూడడం ఖచ్చితంగా హేయమైన చర్యగా అభివర్ణించవచ్చు. వర్రా రవీంద్రారెడ్డి వెల్లడించాడని చెబుతూ కొన్ని ఛానల్స్ లిస్టు బయటకు వచ్చింది కదా, దానిని చూసి వారి లక్ష్యం ఏంటన్నది సుస్పష్టమవుతోంది. అన్ని విధాలా అణిచివేయాలనేది వారి కళ. అణచివేత నుంచే ఉద్యమాలు పుడతాయన్నది వాస్తవం. కాకపోతే ఇప్పుడు వైసీపీ కోసం కొత్త గొంతులు లేస్తున్నాయి, స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయి. గతంలో ఏనాడు జగన్మోహన్ రెడ్డి నిజమైన సోషల్ మీడియాని, స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కొంతమంది జీతగాళ్లను, ఐపాక్ సభ్యులను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి నిజమైన నిఖార్సైన కార్యకర్తలను గాలికి వదిలేశారు అనేది పచ్చి నిజం. ఒక్కొక్కరు విడిచిపోతున్న ఈ తరుణంలో అయినా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన సైన్యాన్ని కాపాడుకుంటారో చూడాలి. జనం కోసమే జగన్, జగన్ కోసం జనం అనే నినాదం ఇక ముందు పరిఢవిల్లాలి. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోను లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ అందరి ప్రోత్సాహం ఉంటే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్ గంగుల. నమస్తే.